అరకు జిల్లా అరకులోయలో పాడేరు డీఎస్పీ అభిషేక్ అధ్యక్షతన సిఐ హిమగిరి ఎస్ఐ గోపాలరావు ఆధ్వర్యంలో గంజాయికి వ్యతిరేకంగా త్రీకేరన్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి రాజధాని జంక్షన్ వరకు త్రీకేరన్ చేపట్టారు. గంజాయి నివారణకు శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా గంజా సాగు, రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలి అని డీఎస్పీ అభిషేక్ కోరారు. గంజాయితో పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. సిఐ హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, క్రీడా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మనకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఐడియా ఉంది కదా, ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా లాస్ట్ ఒరిస్సా బార్డర్. ఇదంతా కూడా ఈ గాంజాయి కోసం మనము యాంటీ డ్రగ్, ఈ గాంజాయి నివారించడానికి మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంగా సైకిల్ ర్యాలీ మరియు రకరకాల కాంపిటీషన్స్ దాని మీద, అదేవిధంగా 3km రన్ ఈరోజు క్లోజింగ్ సంబంధించి సిఐ సార్ మీకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ గంజాయి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికైనా సిద్ధపడి చాలా ఇనిషియేటివ్స్తో మనం ముందుకు వచ్చాం. ముఖ్యంగా గత రెండు నెలలుగా మనం పాయకరావుపేట మొదలుకొని ఇచ్చాపురం వరకు ఇట్లాంటి క్యాంపెయిన్స్ మనం చేస్తా, మనం డ్రగ్స్ గురించి అది ఎందుకు తీసుకోకూడదు, రవాణా చేయకూడదు, కన్జ్యూమ్ చేయకూడదు, అన్నిటి మీద మనం అవగాహన కల్పిస్తూ ఇలాంటి ర్యాలీలు అండ్ మ్యారథాన్లు మనం చేస్తా, మనం ముందుకు అవేర్నెస్ అయితే తీసుకెళ్తున్నాం. సో మా తరపు నుంచి ఏంటి అంటే మేము గంజాయి విషయంలో దాన్ని పండించడం కానీ అటువంటి ఏమి మా ఇక్కడ జరగకుండా గంజాయి రవాణా చేయటం లేదా పండించడం వల్ల జరిగే నష్టాలని, అది మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, మన శారీరక దృఢత్వం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, దానివల్ల మన కుటుంబం ఎంత నష్టపోతుంది. ఒక్క మనిషి ఆరోగ్యంగా లేకపోతే టోటల్ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. మీ నాన్నగారో అమ్మగారో లేదా మీ అన్నయ్యో తమ్ముడు ఎవరో ఒకళ్ళ అనారోగ్యానికి గురైతే టోటల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, దానివల్ల మెంటల్గా కూడా చాలా ఇబ్బంది పడతారు. డీ అడిక్షన్ సెంటర్లు అని అని తిరుగుతా చాలా ఇబ్బంది పడతారు. సో ఎవరన్నా మీ కుటుంబంలో ఒకవేళ రవాణా చేస్తే పోలీస్ శాఖ నమోదు చేసే కేసులకి బెయిల్ రావటమే చాలా కాలం పడుతుంది. సో ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాకు ఎంతో దోహదపడతారని నేను నమ్ముతున్నాను. సో యాజ్ ఏ యంగ్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్గా మీరు ఇటువంటి వ్యసనాలకు బానిస అవ్వకుండా వేరే వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండి ఇన్స్పిరేషన్గా నిలబడి మీరు వాళ్ళందరినీ మోటివేట్ చేసి చదువుకోవడం వల్ల వచ్చే కిక్, ఈ గాంజా ఇటువంటి వేటి వల్ల రాదు. మీరు మంచిగా సెటిల్ అయ్యి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళి మీ ఫ్యామిలీ